వైసీపీ హయాంలో 2019-24 మధ్య మీ కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు, బినామీల పేరిట ఉన్న సంస్థలు, వ్యక్తిగత ఖాతాల్లోకి భారీగా నిధులు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, వాటికి మీకు సంబంధం ఏంటి, ఇది మద్యం ముడుపుల సొమ్ము కాకపోతే మరేంటి అంటూ మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు నిలదీసినట్లు తెలిసింది. అదంతా మీ కష్టార్జితం వైట్ మనీ అయితే ఆ లావాదేవీల రికార్డులు, పత్రాలు చూపించండి అడిగారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులైన వీరిద్దరూ వరుసగా రెండో రోజైన గురువారం సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మధ్యలో గంట మినహా ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు అధికారులు వీరిని సుదీర్ఘంగా విచారించారు. ఒక్కొక్కరిని 150కి పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ప్రధానంగా జగన్ ప్రభుత్వ హయాంలో వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే ఎక్కువ వివరాలు అడిగినా వేటికి వారు సరిగ్గా సమాధానాలు చెప్పలేదని సమాచారం. ఇప్పటికిప్పుడు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన రికార్డులు అడిగితే ఎలా ఇవ్వగలమంటూ దర్యాప్తు అధికారులని ఎదురు ప్రశ్నించారని తెలిసింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సంబంధీకులు వారి సంస్థల ఖాతాల నుంచి జరిగిన అనుమానాస్పద లావాదేవీలను సిట్ అధికారులు చూపించి ప్రశ్నించగా వాటితో తమకు సంబంధం లేదంటూ బుకాయించినట్లు తెలిసింది. ఈ ఇద్దరిని వేరువేరుగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు తొలుత వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తర్వాత తిరిగి ఇచ్చేశారు. ఇక ఇవాళ కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న నాటికల్ గ్రీన్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐబాట్ ఎనర్జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లోకి ఎక్కడి నుంచి నిధులొచ్చాయి, వాటి లావాదేవీలు ఏమిటని ప్రశ్నించారు. అందులో తొలి 2 కంపెనీలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఏర్పాటైన నేపథ్యంలో వాటికి పెట్టుబడులు ఎలా సమకూర్చారు, తక్కువ వ్యవధిలో వాటి టర్నోవర్ పెరిగినట్లు చూపించడంలో ఆంతర్యమేంటి అనే అంశాలపై కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. క్రిస్టల్ మాన్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు రోహిత్ రెడ్డికి మధ్య జరిగిన అనుమానాస్పద లావాదేవీలపైన ఆరా తీశారు. సీఎంఓలో కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిని 2019 కంటే ముందున్న ఆస్తులు, 2019-24 మధ్య ఆయన కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన ఆస్తులు, పెట్టిన పెట్టుబడులు, వాటి ద్వారా సంపద ఎంత మేర రెట్టింపైంది, వాటిని కొనడానికి డబ్బులెక్కడివి అనే అంశాలపై ప్రశ్నించారు. మద్యం విధానం రూపకల్పన, మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూలు, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో ప్రమేయంపై సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ధనుంజయ రెడ్డిని ప్రశ్నించారు. ధనుంజయ రెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు శ్రీధర్ను కూడా కలిపి విచారించారు.